హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? సంక్రాంతి నుండి రిటర్న్ వచ్చేసాము. ఇవన్నీ ఏంటనుకుంటున్నారా? ఇవన్నీ పుట్టింటి దగ్గర నుంచి తెచ్చుకున్నాయండి. ఏంటక్క వెళ్ళేటప్పుడు ఒక బ్యాగ్ తీసుకెళ్ళి వచ్చేటప్పుడు ఎన్ని తెచ్చావక్క? మొత్తం పెట్టులు మొత్తం సర్దుకుని వచ్చేసావా ఏంటి? నీ మొహంలే ముందుంటావు అనడానికి. నేనే కాదు పుట్టింటికెళ్ళిన ప్రతి ఆడపిల్ల వచ్చేటప్పుడు వాళ్ళ ప్రేమ రూపంలో ఇవన్నీ ఇచ్చి పంపుతూనే ఉంటారనమాట. సర్లేండి. నేను వరంగల్‌లో ఉన్నా గూడా యూఎస్‌లో ఉన్నట్టు మా అమ్మాళ్ళు అన్నీ పంపుతానే ఉంటారు. నేనెంత వద్దన్నా గూడా అన్నీ ప్యాక్ చేసి పంపుతానే ఉంటారు. సరే ఒక్కొక్కటి చూసేద్దామా ఏమేమి తెచ్చారో? ఇది మా మావయ్యకిచ్చిన సంక్రాంతి కిట్ అనమాట. మా వారికి క్యాండీస్ అవన్నీ ఇష్టమని ఇదేసుకొచ్చేసాను. నెక్స్ట్ ఇవేంటంటే కారం గవ్వలనమాట. మా వాళ్ళు స్వీట్ ఐటెమ్స్ చాలానే పెట్టారు. సో, దానికి కారం ఉండాలి గదా అని కారం గవ్వలు. నెక్స్ట్ ఇవేమో మా డాడీది సమోసా బిజినెస్ అన్నాను కదండీ! ఈ చిప్స్, అటుకుల మిక్స్చర్ ఇలాంటివన్నీ గూడా ప్యాకింగ్ చేసి ప్యాకెట్స్ అమ్ముతూ ఉంటారు. ఇవేమో కార్న్ ఫ్లేక్స్, ఒకటి సాల్టెడ్, ఒకటేమో కారంతో కలిపింది పిల్లల కోసం అనమాట. వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుంది అంటే, ఇది తీసుకెళ్ళు, అది తీసుకెళ్ళు అంటానే ఉంటారు. మళ్ళీ మనం గూడా చూసిందల్లా అమ్మ ఇది పట్టుకెళ్తానే, ఇది పట్టుకెళ్తానే అని అంటానే ఉంటాం. ఇవేమో సున్నుండలండి. అల్లుడికి ఇష్టమని సున్నుండలు చేసి పంపారు అత్తగారు. మన ఇంట్లో ఎన్నున్నా గూడా మళ్ళీ అమ్మాళ్ళ ఇంటికెళ్తే ఎంత చిన్నది గూడా అమ్మ కావాలి పట్టుకెళ్ళిపోతా అంటాం. ఇదేమో వెల్లుల్లి మాగాయ అనమాట. ఇదేంటంటే పచ్చడిలా యూజ్ చేసుకోవచ్చు. మనకి పప్పులోకి ఏమీ లేకపోతే దాన్ని పప్పులా గూడా చేసుకోవచ్చు. నేను చూపిస్తాను వీడియో. ఇది ఉసిరావకాయ. నేను మాగాయ పచ్చడితో పప్పు చేశాను. ఆ వీడియో అప్‌లోడ్ చేస్తాను. అదేమో ఉసిరావకాయ అండి. ఇదేమో వెల్లుల్లి మాగాయ. ఇదేమో కాలీఫ్లవర్ ఆవకాయ అనమాట. నిన్నే పట్టారు. ఇంకా నెక్స్ట్ ఏమొస్తుంది అంటే చూద్దాము. పూర్ణం ఉంటుంది కదండీ! బూరెలు వేసుకుంటాం కదా మనం బూరెలు. అప్పటికప్పుడు మనం చేసుకునే కన్నా ఇలా పాకం పడతారనమాట పూర్ణాన్ని. ఈసారి రెసిపీ షేర్ చేస్తాను. మనం ఇన్‌స్టంట్‌గా దాన్ని డీప్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు ఒక 4, 5 బూరెలేసుకోవచ్చనమాట. ఇదేమో మిక్స్‌డ్ దాల్ కారప్పొడంటండి. ఏమో తెలీదు. కొంచెం ఉంటే ఇచ్చేసింది. నెక్స్ట్ ఏమో ధనియాల కారప్పొడి చేశారండి. మా చెల్లి బాలింత కదా! తన కోసం కారప్పొడి చేస్తే అది గూడా ఇచ్చేసారు. మేము చేసుకుంటాం నువ్వు పట్టుకెళ్ళని. ఇడ్లీలోకి కారప్పొడి చాలా బెస్ట్ కాంబినేషన్ అండి నెయ్యితో. ఇంక ఏ చట్నీ గూడా మనకు అవసరం లేదు. ఇదేమో సున్నుండలు ఉండలు చుట్టారు కదండీ! మిగతా పొడుము గూడా ఉంటే పెట్టేశారనమాట. ఇవి అయిపోయాక నెయ్యి వేసుకొని చుట్టుకో అమ్మా అని. పూతరేకులు గూడా తెచ్చారండి. 3 బాక్సెస్ తెచ్చారు. ఇవి మనం భీమవరంలో కొన్నవే చేసినవి కాదు. ఇంకా నెక్స్ట్ ఏమొచ్చాయో చూద్దాం. మీకు కూడా ఇలాగే ఇస్తూ ఉంటారా అమ్మవాళ్ళు? నెక్స్ట్ ఇదేంటంటే ఎండుమిర్చి కారప్పొడనమాట. అంటే కారప్పొడి అంటే తినేది అంటే అన్నంలోకి కాదు. జస్ట్ ఇప్పుడు ఏదైనా గోంగూర పచ్చడి చేసుకున్నామనుకోండి, ఎండుమిర్చి మనం మళ్ళీ మిక్సీ పట్టి చేసుకోకుండా కలుపుకునేలాగా. అంటే కూతురికి పని ఈజీ అయిపోవాలని అది గూడా ఇచ్చేశారు. ఇదేమో ఆవకాయ అండి. లాస్ట్ టైమ్ ఆవకాయ ఇస్తే కొంచెం చాలు, కొంచెం చాలని కొంచెమే తెచ్చుకుంటే అది అయిపోయింది. ఇదేమో కొబ్బరి నూనండి. ఆడించిన నూనెనమాట. మిల్లులో ఆడించిన నూనె. ఇది అరిసెలు. ఇవి మా అత్త ఇచ్చింది అరిసెలు. సరే అవి గూడా ఇచ్చేశారు. అవి కూడా తెచ్చేసాను. మా వారికి బాగా స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువుంటాయండి. అలా అని షుగర్‌తో తినరు. బెల్లంతోనే ఇష్టం ఎక్కువ. ఇవేమో తెలగపిండి. వరంగల్‌లో దొరకదండి. నువ్వుల నుంచి ఆడిచ్చిగా ఉన్న పిండిని తీస్తారు తెలగపిండి. దాంతో కర్రీస్ చేస్తారు బావుంటాయి. షేర్ చేస్తాను. ఇవేమో బుంగ పచ్చిమిరపకాయలండి. బుంగ పచ్చిమిరకాయల లేకపోతే బుట్ట పచ్చిమిరకాయ అంటారు గానీ ఇక్కడ దొరకవు. చిన్న చిన్న క్యాప్సికమ్ టైప్ అనమాట. మనకి భీమవరంలో దొరుకుతాయి. దాంతో బజ్జీ చేసినా, స్టఫ్ చేసి కర్రీ చేసినా బావుంటుంది. నేను శనగపిండితో స్టఫింగ్ చేసి కర్రీ చేశాను. అది గూడా షేర్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ టమాటా పచ్చడి. మా వాడికి నచ్చిందని ఆళ్ళ అమ్మమ్మ టమాటా పచ్చడి గూడా పెట్టింది. ఇది గూడా నిలవ పచ్చడే అనమాట. ఇన్ని తెచ్చుకున్నానండి. అసలు ఈ బ్యాగ్‌లోంచి తీస్తుంటే ఇన్నున్నాయా అని నాకే డౌట్ అనిపించిందనమాట. ఇదేదో హ్యాండ్ బ్యాగ్ నచ్చిందని హ్యాండ్ బ్యాగ్ కూడా తెచ్చేసుకున్నాను. మనం హ్యాండ్ బ్యాగ్ యూజ్ చేసినా, యూజ్ చేయకపోయినా మనకు నచ్చిందంటే తెచ్చేయడమే అంతే. ఇలా అయిందండి మా సంక్రాంతి. నెక్స్ట్ బ్యాక్ టు నార్మల్ వీడియోస్‌కి రావాలి, చేయాలి. నా వీడియోస్ మీకు నచ్చితే గనక చూసినప్పుడు
ప్లీజ్ లైక్ చేయండి. ఇది ఆంధ్ర బెల్లం అండి. బెల్లం నేను వెళ్ళినప్పుడల్లా 3-5 కేజెస్ అలా తెచ్చుకుంటాను. ఎందుకు ఇటు సైడ్ తెలంగాణలో బెల్లం ఉప్పగా అనిపిస్తుందండి. అందుకే మా వారు అక్కడి నుంచే తెప్పిస్తా ఉంటారు. ఇవి వెల్లుల్లిపాయలనమాట. గార్లిక్‌తో కర్రీ చేస్తే మా ఆయనకి ఇష్టం వెల్లుల్లి కర్రీ. ఆ వెల్లుల్లిపాయలు కూడా నేను ఒలుచుకోలేనని మా అమ్మ ఒలిచిచ్చేసింది. అంత ప్రేమ ఉంటది. ఇవేమో పూజ కుందులండి. ఇవి కూడా నచ్చినాయని ఏసేసా అన్నమాట. प्रभु हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ। ఇది పూర్ణం బూరెలు చేసుకుంటాం కదండీ! అది ఇందాక చెప్పాను కదా! బెల్లంతో పాకం పెట్టేస్తే ఇది ఎన్ని డేస్ అయినా నిలవ ఉంటుందనమాట డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే. మనకి అప్పటికప్పుడు కావాల్సినప్పుడు ఒక 10 బూరెలు అలా చేసుకొని ఆపుకోవచ్చు. మళ్ళీ వేడిగా వేసుకోవచ్చు. చల్లమిరపకాయలు కూడా తెచ్చుకున్నాను. అక్క మొత్తం ఇల్లు మొత్తం సర్దుకొచ్చేసినట్టున్నావు. ఏదైతే ఏమో కానీ భలే హ్యాపీగా అనిపిస్తుంది అక్క. నీ హ్యాపీనెస్ చూస్తే నాకే హ్యాపీ అనిపించింది. మా అక్క కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.